హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను మీకు పైప్ ఫిట్టర్ కోర్స్ అనేది చెప్పబోతున్నాను. సో ఈ పైప్ ఫిట్టర్ కోర్స్ అనేది మన పైప్ ఫిట్టర్స్ చాలామందికి యూజ్ అవుతుంది అండ్ ఫ్యాబ్రికేటర్స్ కూడా యూజ్ అవుతుంది. సో ఇలాంటి వీడియోస్ చాలా ఎక్కువ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంతకుముందు చెప్పాను కూడా మీకు. సో సండే అప్లోడ్ చేస్తానని. అండ్ ఇది కూడా రేపు సండే అండ్ ఈరోజు శనివారం నేను వీడియో చేస్తున్నాను. అండ్ ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తానో సో పైప్ ఫిట్టర్స్కి మనకి మెయిన్గా ఈ వీడియోస్ అయితే యూజ్ అవుతాయి, చాలా యూజ్ అవుతాయి. ప్లీజ్ చూడండి అండ్ షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ప్రజెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పైపింగ్లోకి వస్తే మెయిన్గా మనకు కనిపించేవి ఏంటంటే పైప్ సైజెస్ అండ్ ఓడీస్ అనేవి కనిపిస్తాయండి. అండ్ మెయిన్గా మనం ఫస్ట్ పైప్ ఫిట్టర్ కోర్స్ నేర్చుకోవాలంటే ఈ ఓడీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఎవరైనా పని చేసిన వాళ్ళు ఉంటే పైప్ సైజు ఈజీగా చూసి చెప్పేస్తారండి అండ్ ఓడి కూడా వాళ్ళకి గుర్తుంటుంది. సో కొత్తగా ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు అండ్ నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఈ ఓడీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మైండ్లో ప్రతి నిద్రలో లేచి అడిగినా సరే ఈ ఓడీస్ అనేవి గుర్తుండాలి, అంత ఇంపార్టెంట్ మన పైప్ ఫిట్టర్లో. ఈ కోర్సులో ఈ పైప్ సైజ్ అండ్ ఓడీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది చూసుకుందాం. సో ఇదేంటంటే ఇది ఒక పైప్ టాప్ పొజిషన్ అనేది నేను ఇక్కడ సర్కిల్ గీసి మీకు చూపిస్తున్నాను. సో దీన్ని ఏమంటారంటే ఇది అవుట్ సైడ్లో ఒక లైన్ ఉంది కదా, దీన్ని ఓడి అంటారండి. సో ఓడి అంటే అవుట్ సైడ్ డయామీటర్, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ ఓడి అంటే ఏంటంటే అవుట్ సైడ్ డయామీటర్ అంటారు. సో ఈ ఐడిలో ఉన్నది ఐడి అని ఉంది కదా, సో దీన్ని ఏమంటారంటే ఇన్సైడ్ డయామీటర్ అంటారు. సో పైప్లో మనకి మెయిన్గా కనిపించే ఈ రెండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓడి కనిపిస్తుంది, సెకండ్ ఏంటంటే ఐడి కనిపిస్తుంది, అండ్ మధ్యలో కనిపిస్తుంది కదా దీన్ని థిక్నెస్ అంటారండి. సో థిక్నెస్ అంటారు. మనం పైప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే సో ఈ మూడే మనకు కనిపిస్తాయి. ఒకటి అవుట్ సైడ్ డయామీటర్, సెకండ్ ఇన్సైడ్ డయామీటర్, అండ్ మధ్యలో ఉన్నది థిక్నెస్. దీన్ని థిక్నెస్ అంటారు. సో దీన్ని థిక్నెస్ అంటారు. సో ఈ మూడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ మనం కమింగ్ టు ద పైప్ అండ్ పైప్లోకి వచ్చేసరికి మనకి పైప్ సైజెస్ అనేవి 1/2 ఇంచ్ నుంచి స్టార్ట్ అవుతాయండి. 1/2 ఇంచ్ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ 12 ఇంచ్ వరకు ఒక స్టాండర్డ్ వైజ్గా వస్తాయి. అండ్ స్టాండర్డ్ వైజ్గా అంటే ఏంటంటే మనకి పైప్ సైజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. సో అందులో మనకి మెయిన్గా మన ఒక స్టాండర్డ్ అనేది పైపింగ్ అనేది మనకి ప్రిపేర్ చేసి ఇచ్చింది. అదేంటంటే 1/2 ఇంచ్ నుంచి 12 ఇంచ్ వరకు పైప్ సైజెస్ అనేవి స్టాండర్డ్గా ఉంటాయండి మెయిన్గా. ఓకేనా. సో 1/2 ఇంచ్ నుంచి 12 ఇంచ్ వరకు స్టాండర్డ్గా ఉంటాయి. ఇవైతే ఏంటంటే మనం నేర్చుకోవాలి. ఇంటర్వ్యూ పర్పస్లో ఎక్కువగా మనకి అడుగుతాడు 1 ఇంచ్ ఓడి అంత, 1.5 ఓడి అంత, 2.5 ఓడి అంత అనేది వాళ్ళు అడుగుతారండి. సో దాన్ని బట్టి మనం ఈ మైండ్లో పర్ఫెక్ట్గా గుర్తుండాలి ఈ ఓడీస్ అనేవి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 1/2 ఇంచ్ ఒక పైప్ ఉందనుకోండి 1/2 ఇంచ్. సో దాని ఓడి అనేది 21 mm ఉంటుందండి. ఇది స్టాండర్డ్ పక్కాగా, ఎందుకంటే మనకి అది స్టాండర్డ్గా ఇస్తాడు వాడు. సో దానికోసం మనం ఈ ఓడి అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి. సో 1/2 ఇంచ్ ఓడి అంతా 21 mm అండి. అండ్ 3/4 27, 1 ఇంచ్ 33.4, 1 ఇంచ్ 1/4 అంటే 1/4 అంటారండి దీన్ని. సో దీనికి 42 వస్తుందండి. అండ్ 1 ఇంచ్ 1/2 48, 2 ఇంచ్ 60.3, 2.5 73. అండ్ కింద కనిపిస్తున్నాయి కదా 2.5 తర్వాత 3 ఇంచ్ అండి 88.9, 4 ఇంచ్ 101 mm, 5 ఇంచ్ 114.3, 6 ఇంచ్ 6 ఇంచ్ 168 వస్తుందండి. 141 అండి. సో మనకు 5 ఇంచ్ ఓడి అనేది 141 అండి, 6 ఇంచ్ 168, 8 ఇంచ్ 219, 10 ఇంచ్ అనేది 273, 12 ఇంచ్ అనేది 323.9 mm అండి. సో ఇవి ఓడీస్ అండి, టోటల్ ఓడీస్ 1/2 ఇంచ్ నుంచి 12 ఇంచ్ వరకు ఉంటాయి. ఇవి స్టాండర్డ్. సో దాని తర్వాత అబౌట్ 12 ఇంచ్. సో మనకి మెయిన్గా చెప్పుకుంది ఏంటంటే 1/2 ఇంచ్ నుంచి మనకి 5 ఇంచ్ వరకు చూస్తున్నారు కదా. సో సీరియల్ వైజ్గా వస్తాయండి. 1/2 ఇంచ్ నుంచి 5 ఇంచ్ వరకు సీరియల్ వైజ్గా వస్తాయి. తర్వాత పైప్ సైజ్ అనేది ఈవెన్ నెంబర్స్ ఐడియా ఉందా? ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, సో వీటిలోకి వెళ్తుంది. సో ఈవెన్ నెంబర్స్లోకి వెళ్తుంది. ఇప్పుడు 5 ఇంచ్ తర్వాత 6 ఇంచ్ వస్తుందండి, తర్వాత 8 ఇంచ్, తర్వాత 10, 12 అలా పైప్ సైజ్ అనేది ఈవెన్ నెంబర్స్లో వెళ్తూ ఉంటుందండి. సో చాలా ఎక్కువ పైప్స్ లెంత్లు అనేవి సైజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో మనం మెయిన్గా మన స్టాండర్డ్గా ఇచ్చేవి ఏంటంటే ఈ 12 ఇంచెస్ వరకే ఇస్తాడండి. సో తర్వాత అబౌట్ 12 ఇంచ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు,
ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, అబౌట్ 12 ఇంచ్ ఫార్ములా పైప్ సైజ్ ఇంటూ 25.4. సో మనం ఎప్పుడైనా సరే అబౌట్ 12 ఇంచ్ ఏ పైప్ సైజ్ వచ్చినా సరే దానికి ఒక ఫార్ములా ఇచ్చాడండి. ఏంటంటే పైప్ సైజ్ ఇంటూ 25.4 అనేది ఇచ్చాడు. సో మనకి ఈవెన్ నెంబర్స్ చెప్పాను కదా, 10 తర్వాత 12 వస్తుంది, 12 తర్వాత ఏమొస్తుంది 14 వస్తుంది. సో 14 ఇంటూ ఈ ఫార్ములా అనేది యూజ్ చేయాలండి, 14 ఇంటూ 25.4. సో దీని ఓడి అనేది 355.6. ఓకేనండి. సో ఇవైతే ఓడీస్. సో మనకేంటంటే 1/2 ఇంచ్ నుంచి 12 ఇంచ్ వరకు పక్కాగా నేర్చుకోవాలండి. ఓకేనా. సో అబౌట్ 12 ఇంచ్ అంటే 14 ఇంచ్, 16 ఇంచ్, 18 ఇంచ్, 20 ఇంచ్, 22 ఇంచ్ ఇలా వచ్చేటప్పుడు సో పైప్ సైజ్ ఇంటూ 25.4తో మల్టిప్లై చేస్తే దాని ఓడి అనేది మనకి ఈజీగా తెలుస్తుందండి. సో ఇదే అండి ఈరోజు ఇవాల్టి క్లాస్. సో మీకు నచ్చింది అనుకుంటా. సో చూస్తాను కదా, ఇది అవుట్ సైడ్ డయామీటర్, ఇన్సైడ్ డయామీటర్ అంటారు. సో ఈ రోజుకి ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్లాస్లో ఫర్దర్ టాపిక్ అనేది మీకు చెప్పబోతున్నాను. చాలా ఇంపార్టెంట్ ఉంది, ప్రతి ఒక్క టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు శ్రద్ధతో వినాలి అండ్ నేను శ్రద్ధగా చెప్తాను. నేను నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఫ్రెండ్స్.